ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు ఆంఫీస్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవి సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని తెలుసు, లాంగ్ టర్మ్లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తాయని తెలుసు. బట్ ఇవన్నీ తెలిసినా కూడా సరైన రిటర్న్స్ అనేవి తెచ్చుకోలేకపోతున్నారు. కాకపోతే ఇలా తెచ్చుకోలేకపోవడానికి గల కారణాలు ఈరోజు మనతో షేర్ చేస్తారని చెప్తున్నారు చంద్రశేఖర్ గారు. అవేంటో తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. హాయ్ సార్. సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్న వాళ్ళు కొంతమంది, ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు మరికొంతమంది. కానీ ముఖ్యంగా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, సరైన రిటర్న్స్, అలాగే సరైన లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్, వీటిని ఎలా చూస్ చేసుకోవాలి, ఓవరాల్గా ఈ ప్రాసెస్ సంబంధించి ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటారు? సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో 4 Ps అనే ఒక ట్రేట్ ఉందండి, ఒక కాన్సెప్ట్. దాని గురించి తెలుసుకుందాం అండి. ఇది ఇన్వెస్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో 4 Ps అనేది ఫస్ట్ P దేనికి స్టాండ్ అవుతుంది, సెకండ్ దేనికి, థర్డ్ దేనికి, ఫోర్త్ దేనికి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ P అనేది ప్లానింగ్ అండి. ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక గోల్ సెట్ చేసుకోవాలి. గోల్ సెట్ చేసుకుని వాళ్ళకి ఎంత టైం టెన్యూర్ ఉంది, ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ కార్పస్ ఎంత కావాలి, ఈ ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరు చేస్తుంటారు. ఈ 4 Psలో ఈ P ఒకటి. ఓకే, ఈ ప్లానింగ్ ఒకసారి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 30 years రిటైర్మెంట్ నాకు ఎంత కావాలని చెప్పి ప్లాన్ చేశారు, సిప్ స్టార్ట్ చేశారు. అంటే ఒక్కసారి ప్లాన్ చేసి వదిలేయడం ప్లానింగా కాదు. దాన్ని రెగ్యులర్గా మనం మానిటర్ చేస్తూ ఉండాలి. మన పర్ఫార్మెన్స్ వస్తుందా లేదా అనేది చూస్తుండాలి, రెగ్యులర్ మానిటరింగ్ చేస్తుండాలి. ఇప్పుడు మనం సెకండ్ Pకి వెళ్దాం సార్. ప్లానింగ్ తర్వాత పేషెన్స్ అంటే ప్రతి ఒక్కరూ ఈ మార్కెట్ వాలటాలిటీ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఇన్వెస్టెడ్ ఇన్ మార్కెట్స్, మీకు ఐడియా ఉంటుంది. స్టాక్స్ మేక్స్ వన్ ప్లాన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ప్లాన్. నంబర్ ఆఫ్ స్టాక్స్ ఇన్ ఎ ప్లాన్ ఈజ్ కాల్డ్ ప్లాన్ ఇన్ ఎ మ్యూచువల్ ఫండ్. సో దీని ఏంటి, మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మనం ఎవరైనా సిప్పులు పెట్టినా, లంసం పెట్టినా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే పేషెన్స్ అనేది ఉండాలి. మార్కెట్ వాలటాలిటీ టైంలో ఏం చేస్తుంటారంటే మార్కెట్ పేషెన్స్ అనేది కోల్పోతారు సహజంగా. అంటే ఫస్ట్ రిస్క్ తీసుకుంటానికి పెడతారు, కానీ మార్కెట్ పడేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పేషెన్స్ కోల్పోతుంది. ఇంత పడిపోతుంది, ఇంకా పడిపోతుందేమో అని చెప్పి పేషెన్స్ కోల్పోయి ఏం చేస్తుంటారు, కొంతమంది ప్రాఫిట్ అమ్మేద్దామని చూసుకుంటుంటారు, కొంతమంది మొత్తానికి అమ్మేస్తుంటారు. ఇది రెండో ట్రేట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఈ రెండో ట్రేట్. మూడో ట్రేట్ వచ్చినప్పటికీ పర్ఫార్మెన్స్ అంటే మనం ఒక గోల్ సెట్ చేసుకుంటాము. మనకి ఒక 15% వస్తుంది అనుకుని సెట్ చేసుకుంటాం. 30 years గోల్ ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మనం చేసుకున్న పర్ఫార్మెన్స్ అంటే నార్మల్గా పర్ఫార్మెన్స్ వస్తుంటుంది 12%, 13% వస్తుంటుంది. కానీ మన గోల్ 15%. అంత మనీ పర్సంటేజ్కి రావాలి. సో మన పర్ఫార్మెన్స్ చూసుకునేటప్పుడు, ఈ P అనేది పర్ఫార్మెన్స్ చూసుకునేటప్పుడు మనకు రావాల్సిన టార్గెట్ 12% 15% రిటర్న్స్ వస్తుండాలి. అది కాకుండా ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుండాలి. ఈ 12% 15% వస్తుందంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది. బట్ మన అనుకున్న పర్సంటేజ్ రిటర్న్స్ వస్తున్నాయా లేదా అనేది పర్ఫార్మెన్స్. అది మనం మానిటర్ చేస్తూ ఉండాలి. పర్ఫార్మెన్స్ తర్వాత లాస్ట్ పర్సిస్టెన్స్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, మార్కెట్లో మార్కెట్ ఇప్పుడు చూసుకోండి, లాస్ట్ 1 week నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఫైట్ చేస్తున్నారు, బాంబ్స్ ఇది అవుతున్నాయి. అవుతున్నప్పుడు మార్కెట్ చాలా వాలటైల్గా ఉంటుంది. ఒక్క రోజు పెరిగితే 3 రోజులు 4 రోజులు పడుతుంది మార్కెట్. సో ఈ వాలటైల్ ట్రెండ్లో పర్సిస్టెంట్ అంటే మన ఏదైతే గోల్ మనం పెట్టుకున్నామో ఆ గోల్కి మనం అలైన్ అయ్యి ఉండాలి. అంతవరకు మనం ఏ ప్యానిక్ స్టెప్స్ తీసుకుని సిప్ ఆపేయడాలు చేయకూడదు. ఇదే విధంగా ఈవెన్ స్టాక్స్లో కూడా మనం అలా చేస్తారు. స్టాక్స్ ఇప్పుడు మా ఈక్విటీ స్టాక్స్ కొంటారు, దాన్ని కీప్ ఆన్ యాడ్ చేస్తుంటారు. కానీ ఈ మార్కెట్ వాలటైల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తీసేస్తుంటారు, ఆపేయడం తీసేస్తుంటారు. మ్యూచువల్ ఫండ్స్లో అయితే సిప్ వేస్తారు, అక్కడ సిప్ స్టాప్ చేసేస్తారు. అలాంటి పనులు చేయకూడదు. మనం ఒక సెట్ చేసుకున్నప్పుడు గోలు
ఇవన్నీ చూసుకుంటూ మన గోల్ రీచ్ అవుతూ ఉండాలి. సో ఈ 4 Ps అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో. బెటర్ రిటర్న్స్ రావాలి అనుకున్నప్పుడు ఈ 4P ట్రైట్స్ అనేది ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి. అప్పుడే వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేది వస్తుంది సార్. ముఖ్యంగా ఇందులో మీరు ఒక విషయం చెప్పారు సార్, పర్ఫార్మెన్స్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ రావాలి అంటే దానికి తగ్గ పర్ఫార్మెన్స్ ఫండ్స్ అనేవి చూస్ చేసుకోవడం కానీ, లేకపోతే అవి ఇచ్చే పర్సంటేజ్ అనేది అంత మేరకు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఒక వ్యక్తి గోల్ ఒక 2 crores అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు టైం మేనేజ్మెంట్ ఎక్కువ మెయింటైన్ చేయాలా, నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచాలా, లేకపోతే లంసమ్ అమౌంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా? అంటే వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేయడం బెస్ట్ అంటారా, లేదంటే ఎక్కువ అమౌంట్ ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకున్నా అంత రిటర్న్స్ వస్తాయంటారా? ఎక్కువ అమౌంట్ ఒక్కోసారి లంసమ్ పెద్దగా పెట్టేసుకుంటే, లేదు వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయంటారు? సార్ ఇప్పుడు డిపెండ్స్ అండి, డిపెండ్ ఆన్ ద ఇన్వెస్టర్. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ దగ్గర డబ్బులు ఉందనుకోండి, లంసమ్గా వేసుకోమంటాను. ఓకే, ఒకవేళ మార్కెట్ వాలటాలిటీ ఉంది, అదే టైంలో లంసమ్గా వేస్తున్నారు, వాలటాలిటీ ఉంది, నేను మొత్తం అమౌంట్ వేయమన్నాను. కొంత అమౌంట్ లంసమ్గా పెట్టుకుని కొంత అమౌంట్ ఎస్ఐపి వేయమంటాను సిచ్యువేషన్ తగ్గ. లేదంటే ఇంకోటి ఏంటంటే డెప్ట్ ఫండ్లో పెట్టుకుని ఎస్టీపీ చేసుకోవాలి. ఎస్టీపీ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒకే ఏఎంసీలో డెప్ట్ ఫండ్లో ఉండాలి, అదే ఏఎంసీలో ఇంకో ఈక్విటీ ఫండ్ కొనుక్కోవచ్చు. సో ఎస్టీపీ అనేది ఈ డెప్ట్ ఫండ్ నుంచి అదే ఏఎంసీలో ఇంకో ఈక్విటీ ఫండ్లో అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు రిటర్న్స్ అంటారా, మీరు సిప్ అయినా అవనండి, లంసమ్ అవనండి, వాళ్ళ పర్సన్ ఎంతైతే సమయం ఉందో దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు లంసమ్ డబ్బులు ఉండుంటే అది సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవడంలో ఉపయోగం లేదు, ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్ చేసుకున్నా మీకు వచ్చే మన రిటర్న్స్ ఏదైతే మన గోల్ ఉందో 12%, 15% అనేది ఈ మ్యూచువల్ ఫండ్స్లో అనేది లాంగ్ టర్మ్లో చూసుకుంటే 12 to 15% అనేది ఇస్తుంది. ఎప్పుడైనా ఇప్పుడు 2008 తీసుకోండి, రిసెషన్, మార్కెట్ పడిపోయింది. పడిపోయేటప్పుడు ఏమైంది, 100 రూపాయలు 40 రూపాయలకి వచ్చింది. అప్పుడు ఈ పర్సిస్టెన్స్ అని చెప్పాను చూసారా 4Psలో, అది చాలా ఇంపార్టెంట్. అంటే అప్పుడు ఉండాలి మన మార్కెట్లో, అప్పుడు రెగ్యులర్గా మన సిప్ యాడ్ చేస్తూ పోవాలి. అప్పుడే మన గోల్ రీచ్ అవుతాం. మన గోల్ మార్కెట్ ఏంటంటే ఎప్పుడు కరెక్షను ఒక 1.5 year 2 years వరకు ఉంటుంది సార్. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతుంది, ఎప్పుడు అక్కడే ఉండిపోదు. ఎందుకంటే ఇండియా డెవలప్ అవ్వాలంటే గ్రోత్ ఉండాలి. గ్రోత్ ఉండాలంటే ఈ ఫండ్స్ పర్ఫామ్ చేయాలి, కంపెనీస్ పర్ఫామ్ చేయాలి. డెఫినెట్గా పర్ఫామ్ చేస్తుంది, కాకపోతే పేషెన్స్ ఉండాలి అక్కడ. మళ్ళీ ఆ గోల్ ఏదైతే మనం పెట్టుకుని అంతవరకు పేషెన్స్ ఉండాలి. అబ్రప్ట్ డిసిషన్స్ తీసుకోకూడదు. ఆ మార్కెట్ వాలటాలిటీలో డిసిషన్స్ తీసుకుంటారు చూసారా. ఇప్పుడు 100 రూపాయలు 40 రూపాయలు పడిపోయింది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అప్పుడు ఏం చేశారు, అమ్మేశారు అందరూ. ఇంకా పడిపోతుందేమో, 10 రూపాయలకి వెళ్ళిపోతుందేమో 20 రోజులు. ఈ 4Ps అనేది చాలా సేఫ్ గార్డ్ చేస్తుంది, అది ఫాలో అవ్వాలి మీరు. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్. స్ట్రాటజికల్గా చూసుకున్నట్లయితే ఈ 4Ps లిటరలీ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కెరియర్ని మార్చే స్కోప్ కనిపిస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్ అనే కాదు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా కొన్ని స్ట్రాటజికల్ థింగ్స్ అనేవి ఉంటుంటాయి. వాటిని సరైన విధానంలో మనం మెయింటైన్ చేసుకోగలిగితే, వాటిని పాటించగలిగితే మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అనేవి చాలా బెటర్ అవుతాయి. అండ్ వీటికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి ఐడ్రీమ్ బిజినెస్. అండ్ తప్పకుండా మరింత ఇన్ఫర్మేషన్ మీరు చంద్రశేఖర్ గారి దగ్గర నుంచి తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.